అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి 27 బుధవారం. ఒక స్త్రీ వల్ల మీ అదృష్టం మరింత రెట్టింపు కాబోతుంది. మరి మీ ముఖంలో చిరునవ్వుతో ఒక అందమైనటువంటి శుభవార్తను చెప్తున్నటువంటి ఈ విషయం మీరు గత కొన్ని రోజులుగా మానసిక ఆందోళనలు, ఒత్తిడితో నా పరిస్థితి ఏంటి అని రాత్రులు నిద్ర లేకుండా గడిపినటువంటి సమయాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా, ఎన్నో నెలలుగా ఎంతో బాధపడుతూనే ఉన్నారు. మరి మే 27 బుధవారం మహా అద్భుతంగా చూపించబోతుంది. ఈ బుధవారం నాడు మీ జీవితంలో అడుగుపెట్టబోయేటువంటిది లేదా మీ పక్కనే ఉన్నటువంటి ఒక స్త్రీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కారణం కాబోతుంది. అన్నిటికంటే ఒక లక్కీ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆమె వల్ల అదృష్టం కాస్త ఒక్క రోజులోనే మరింత రెట్టింపు కాబోతుంది. ఇప్పటివరకు మీ అదృష్టాన్ని దూరం చేసిన శక్తులన్నీ పూర్తిగా మరి బుధవారం గ్రహాల అనుకూలత వలన మీ తలరాత సానుకూలంగా మారబోతుంది. మీ జీవితం మారబోయేటువంటి ఆ స్త్రీ ఎవరు? ఆమె ఏ రూపంలో ఆమె రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటికి ఎలా రాబోతుంది? మరి ఈరోజు ఈ వీడియోలో మే 27 బుధవారం నాడు మిథున రాశి వారికి లభించబోయే దైవిక అనుగ్రహం జ్యోతిష్య శాస్త్రం రీత్యా చాలా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ యొక్క జీవితంలోనే ఒక సరికొత్త వెలుగు రాబోతుందని విషయం. మిత్రులారా, మిథున రాశి వారికి సహజంగానే చాలా తెలివైన వారు, మాటకారులు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా పనులు చేయించుకోవాలి మీకు బాగా తెలుసు. అయితే గత కొన్ని రోజులుగా మీ గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు. పైగా మానసికంగా ఒక రకమైనటువంటి అభద్రతాభావం మిమ్మల్ని వేధిస్తుంది. నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి, నా అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అని మీ ఎదురు చూపుకి జ్యోతిష్య శాస్త్రంలో ఒక నియమం ఏర్పడుతుంది. మరి రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుభగ్రహంతో కలిసినప్పుడు, ముఖ్యంగా స్త్రీకారకుడైనటువంటి శుక్రుడితో అనుగ్రహం లభించినప్పుడు పురుషుల జాతకంలో కానీ మహిళల జాతకంలో కానీ ముఖ్యంగా స్త్రీ రూపంలో అదృష్టం తలుపు తడుతుంది. ఈ మే 27 బుధవారం నాడు సరిగ్గా అలాంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం మీ ముందుకు రాబోతుంది. మరి మనం చెప్పుకోబోయే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటువంటి ఆ వార్త స్త్రీ ఎవరు, ఆమె వల్ల అదృష్టం ఎలా రెట్టింపు అవుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం. జ్యోతిష్య గణాంకాల ప్రకారం దీన్ని కొన్ని అద్భుతమైనటువంటి రూపాల్లో విశ్లేషిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా. మిత్రమా, మొదటిది మీ ఇంట్లో ఉండేటువంటి భాగస్వామి లేదా మీ అమ్మగారు. మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఇన్నాళ్ళుగా వెనకాడుతూ ఉంటే ఈ బుధవారం నాడు మీ భార్య లేదా మీ అమ్మగారు ఇచ్చేటువంటి సలహా లేదా వారు చేసేటువంటి ఒక ఆర్థిక సహాయం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పబోతుంది. వారి అదృష్టం మీ పైన పడడం వలన మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలు తెచ్చిపెడతాయి. మీ ఇంట్లో ఉండేటువంటి స్త్రీలే మీ పాలిట సాక్షాత్తు లక్ష్మీదేవిగా మారతారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రోజులుగా చూస్తున్నారు. నువ్వు సక్సెస్ అవుతావని వాళ్ళకి తెలుసు. కానీ నీ బాధ చూడలేక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగో, డబ్బో ఏదో ఒక రూపంలో ఇచ్చి, నువ్వు దీంట్లో ఈ పనిలో మొదలుపెట్టు, ఈ పని వల్ల నీకు విజయం ఉంటుంది, ఈ పని వల్ల నీకు సాధిస్తావని నీకు ఒక గొప్ప ధైర్యాన్ని, మంచి ఆశీర్వాదాన్ని నీకు అందజేసి పూర్తిగా నిన్ను ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దేటువంటి వారిలో మీ ఇంట్లో వారు. సో వారిని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోద్దు. ఇక ముఖ్యంగా వివాహ బంధం ద్వారా వచ్చేటువంటి ఒక అదృష్టం. కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మిథున రాశి యువకులకు మరి ఈ బుధవారం నాడు ఒక అద్భుతమైనటువంటి సంబంధం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ వచ్చే స్త్రీ మీ జీవితంలో అడుగు పెడుతూనే మీ జాతకాన్ని మార్చేస్తుంది. ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల మీకు అకస్మాత్తుగా ధనలాభం, సమాజంలో గౌరవం, మీకంటూ ఒక గుర్తింపు, కొన్ని మర్యాదలు దక్కుతాయి. ఎందుకంటే ఎవరూ నమ్మనప్పుడు ఆ స్త్రీ మిమ్మల్ని నమ్ముతుంది. మీరు ఎవరో తెలియని పక్షంలో కూడా మీతోటి అడుగు పెడుతుంది. కానీ మీరు అడుగుపెట్టినా మీకెప్పుడూ కూడా నాకు అది కావాలి, ఇది కావాలని ఎప్పుడూ అడిగినటువంటి స్త్రీ కూడా కాదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా నీకు ఒక ఎల్లవేళలా కూడా నీకు శ్రేయోభిలాషిలాగా ఉండి నీ జీవితం, నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను నమ్మనటువంటి పొజిషన్లో ఆ స్త్రీ నిన్ను నమ్ముతుంది. సో అలాంటి స్త్రీని ఎప్పుడూ వదులుకోమా. ఇక కొంతమందికి ఉద్యోగ రంగాల్లో అలాగే వ్యాపార రంగాల్లో కూడా కొత్తగా పరిచయమయ్యేటువంటి స్త్రీల వలన మీకు ప్రొఫెషనల్గా చాలా గ్రోత్ ఉంటుంది. అంటే ఈరోజు మీకు వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక కొత్త మహిళా అధికారిని
లేదా బిజినెస్ పార్ట్నరే పరిచయమయ్యేటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఆమె ద్వారా మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ దక్కడం, లేదా ఉద్యోగంలో ప్రమోషన్‌లు రావడం మీకు జరుగుతుంది. ఆమె మీ కెరియర్‌లో ఒక గాడ్ మదర్ లాగా, అలాగే మీ ఆర్థిక పరిస్థితిని రెట్టింపు చేసేటువంటి స్థాయికి తీసుకెళ్ళేటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది. మిత్రమా, నేను చెప్పేదేంటంటే, మనకి పరిచయమయ్యేటువంటి వాళ్ళు మనకెప్పుడూ కూడా ఆడవారిని ఎంత గౌరవిస్తారో మీరు, మీకంత రెట్టింపు అనుగ్రహము, అదృష్టము మీకైతే కలిసొస్తుంది. ఎందుకంటే ఈరోజు బుధ శుక్రుల శుభయోగము, ఈ బుధవారం నాటికి మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు శ్రీ సంపద మరియు శ్రీ అదృష్టకారకుడైనటువంటి శుక్రగ్రహంతో అత్యంత పవిత్రమైనటువంటి దృష్టి సంబంధాన్ని కలిగి, దీనివలన మీకు స్త్రీల ద్వారా మంచి అఖండమైనటువంటి యోగం పట్టబోతుంది. దీనివలన మీకు భాగ్యస్థానంలో వీక్షించడం వల్ల చంద్రుడు, మనకారకుడైనటువంటి చంద్రుడు మన ఆలోచనల ఫలితానికి మరి స్త్రీ సహాయంతో మీ పనులన్నీ చకచకా జరిగిపోయేలాగా చేస్తుండటంతో మీకు మరింత అభివృద్ధికరంగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో మీకు కలిగేటువంటి అద్భుతమైనటువంటి లాభాలు ఏంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఆ స్త్రీ వలన మీకు ఆర్థిక పురోగతి, ఆ స్త్రీ ప్రేమ వల్ల మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎన్నాళ్ళు ఆగిపోయినటువంటి డబ్బు చేతికొస్తుంది. మానసిక ప్రశాంతత, మీ మనసు ఆందోళనలన్నీ తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహము, ధైర్యం మీ సొంతం అవుతాయి. మరి మీ అదృష్టం రెట్టింపు అవ్వడం వలన నలుగురిలో మీ పరువు ప్రతిష్టలు కూడా మరింత పెరుగుతాయి. దీనివల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిర్లక్ష్యం చేసావా మిత్రమా, నీ జీవితం పెద్ద నష్టాల్లోకి వెళ్ళడం ఖాయం. సో భగవంతుడు ఒక స్త్రీ రూపంలోనే ఇంతటి అద్భుతాన్ని, అవకాశాన్ని మీకు ఇస్తున్నప్పుడు, మీ ఇంట్లో వాళ్ళ వల్ల, లేదా నీకు మ్యారేజ్ కాకపోతే నీకు కాబోయేటువంటి స్త్రీ వలన, లేదా నీకు ఆఫీస్ రంగంలో ఉండేటువంటి కొంతమంది ఆడవాళ్ళ వలన మీ జీవితం మారుతుంది అంటే మీకు అదృష్టమే. మరి మీరు అహంకారం వలన లేదా కోపం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళను, బయట సహాయం చేసే స్త్రీలను కించపరిస్తే చేతికి వచ్చిన లక్ష్మీదేవిని మీ చేతులారా మీరు వెనక్కి పంపేసిన వారు అవుతారు. కాబట్టి స్త్రీలను గౌరవించండి. కుదిరితే ఇంట్లో పెద్దలకి నమస్కారం చేసుకోండి. భార్యకి మనస్ఫూర్తిగా ఒక ఏదైనా ఆమెకి చేతనైంది మీరు ఏదైనా ఒకటి చేసి పెట్టండి. మరి కాబట్టి ఇలాంటి సమయంలోనే లభించే అదృష్టం మీ చేతిలో స్థిరంగా ఉండడానికి గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు అవసరం. పూర్తిగా మీపై పనిచేయడానికి బుధగ్రహం నాడు, బుధవారం నాడు మరి చేయవలసినటువంటి పరిహారాలు, జాగ్రత్తలు అంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఇందాక చెప్పినట్లుగా స్త్రీలను గౌరవించండి. అది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న భార్య, అమ్మ లేదా సోదరి ఎలాంటి గొడవలకు దిక్కండి. వారి ఆశీస్సులు తీసుకోండి. మరి ముఖ్యంగా ఈ రోజున మహాలక్ష్మి ఆరాధన, ఉదయాన్నే లేచి ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని 100 రెట్లు వేగంగా పెంచుతుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడి అనుగ్రహం కోసం ఈరోజు గుడిలో వినాయకుడికి గరికతో పూజ చేయండి, లేదా పచ్చ పెసలు నానబెట్టిన వాటిని గోమాతకు అందించండి. మహిళలకు తాంబూలం, ఈ బుధవారం నాడు కనుక ఎవరైనా ముత్తైదువులకు లేదా పేద మహిళలకు గాజులు, తాంబూలు లేదా ఆకుపచ్చని వస్త్రాలు కనుక దానం చేస్తే, దీనివలన మీకు శుక్ర బుధ దోషాలన్నీ కూడా తొలగిపోయి అఖండ సంతోషం కూడా మీకైతే దక్కుతుంది. మిత్రమా, కష్టాలు చీకటి తర్వాతే వస్తాయి. మరి చీకటి ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. చీకటి వెళ్ళినంటే వెలుతురు రావడం సహజం. కానీ ప్రకృతి నియమం ప్రకారం మిథున రాశి వారికి రాబోయేటువంటి 27 బుధవారం నాడు మీ కన్నీళ్లు తుడిచి ఒక స్త్రీ రూపంలో మీ మనసును నూతనమైనటువంటి ఉత్సాహాన్ని అందించడానికి ఈ దివ్యమైనటువంటి రోజు కాబోతుంది. భగవంతుడు మీ శ్రమను గుర్తించాడు. ఈ రోజు మీ అదృష్టాన్ని రెట్టింపు చేయబోతున్నాడు. కాబట్టి నెగిటివ్గా ఆలోచన వదిలేయండి, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. విజయం, సంతోషం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.